రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ నిమ్మల రామనాయుడు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి పాలకొల్లు. రాజమండ్రిలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ట్రావెల్ బస్సులను విద్యార్థులతో ఉన్న మరో 2 బస్సులు ఢీకొట్టాయి. ఈ ఘటనలో 26 మంది పిల్లలు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా గుండ్లపల్లిలోని మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలకు చెందిన 9, 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు 3 రోజుల క్రితం టూరుకు వచ్చారు. 2 బస్సుల్లో అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని మంగళవారం అర్ధరాత్రి దాటాక రాజమహేంద్రవరం వైపు వస్తున్నారు. రోడ్డుపై గేదె అడ్డు రావడంతో మరో ట్రావెల్ బస్సు ఒకదానికొకటి ఢీకొట్టాయి. నా పేరు ఎర్రశెట్టి నాగేశ్వరరావు అండి. మాది బాల వికాస్ విద్యామందిర్ స్కూలు దివాన్ చెరువు. రాత్రి 1 గంట ప్రాంతంలో సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే అక్కడ సెంటర్లో దివాన్ చెరువు సెంటర్లో యాక్సిడెంట్ అయ్యి ఉండడానికి చూశాను. అందులో కొంతమందికి దెబ్బలు తగిలి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ మరియు టీచర్స్ వీళ్ళందరూ కూడా రోడ్డు మీదే ఉండిపోయి ఆ చలిలో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి షెల్టర్ కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మా స్కూల్లో మీరు నైట్ అంతా స్టే ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి మా స్కూల్లో వాళ్ళకి స్టే ఏర్పాటు చేయడం జరిగింది. అందించడంలో కూడా పోలీసు వాళ్ళు చాలా కృషి చేశారు. ఉదయం వరకు వాళ్ళు అక్కడ ఉండి ఉదయం ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు పోలీసు వాళ్ళు వేరే 2 బస్సులు వాళ్ళ కోసం అరేంజ్ చేసిన దాంట్లో బయలుదేరుతున్నామని చెప్పి వాళ్ళు ఇప్పుడు వెళ్ళడం జరిగిందండి. అయితే అదృష్టవశాత్తు రాత్రి జరిగిన ప్రమాదంలో ఎవరికి తీవ్రమైన గాయాలు కానీ లేదా ప్రాణాపాయ స్థితి కానీ లేకుండా ఉండడం అనేది నిజంగా చాలా అదృష్టం అండి. వాళ్ళకి చిన్న చిన్న బ్లడ్ వచ్చేంత కూడా కాకుండా చాలా చిన్న చిన్న గీర్లు లాంటివి అలాంటివి జరిగినాయి తప్ప పెద్ద ప్రమాదం జరగలేదు. నిజంగా వాళ్ళ స్కూల్ వాళ్ళ అదృష్టం అది. యాక్చువల్గా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు చాలా తీవ్ర స్థాయిలో ఉండదు ఆ ప్రమాదం. రాత్రి ఏదో ఆవు అడ్డు రావడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ బస్సు కానీ కొద్దిగా పక్కకి జరిగి ఉంటే పక్కనున్న గోతులో పడి బస్సు తిరగబడి చాలా ప్రమాదం జరిగిన ఆ బస్సు ఆ గోతి దగ్గరలో ఆ వాటర్లో నిలబడి ఉండడం వల్ల చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. నిజంగా వాళ్ళందరూ ఆ